మేడం కొంతమంది ఎంత సంపాదించినా అసలు డబ్బులు నిలవట్లేదు, డబ్బులు ఖర్చయిపోతున్నాయి అనేసని అంటారు. ఫైనాన్షియల్‌గా సెట్ అవ్వాలి అనేసనంటే ఏం చేయాలంటారు? న్యూమరాలజీ ఏం చెప్తుందంటారు? అసలు మనకి హెల్ప్ చేస్తుంది అనేసనంటారా? ఒక మనిషికి ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫస్ట్ మేము చూసేది మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ మనీ నెంబర్ ఏమిటి. డేట్ ఆఫ్ బర్త్కి మనీ నెంబర్కి ఎక్కడా కూడా కంపాటబిలిటీ లేకపోతే, ఎగ్జాక్ట్గా రివర్స్ కండిషన్లో ఉంటే 3 విషయాలు చెప్పొచ్చు. ఒకటి, ఆ వ్యక్తి సంపాదన అనేది దాదాపుగా నిల్లుంటుంది. రెండవది, సంపాదిస్తున్నా కూడా అది సేవింగ్స్ వైపు మారదు. మూడవది, కొంతమంది చిన్న చిన్న సేవింగ్స్ తోటే ప్రాపర్టీస్ని కన్వే చేసుకుంటూ ఉంటారు. అలా ప్రాపర్టీని వాళ్ళు ఎక్వైర్ చేయలేకపోతారు. ఇది ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబరు మీ మనీ నెంబర్కి రివర్స్లో ఉంటాయి. కొంతమందికి ఒక 20% నెగిటివ్లో ఉంటుంది. అది అంటే కొన్ని సందర్భాలలో ఆ మనీ నెంబరు మీ మీద నెగిటివ్గా పనిచేస్తే మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం, ఎక్కడో చోట మోసపోవటం, డబుల్ రిజిస్ట్రేషన్ తోటి ల్యాండ్ తీసుకోవటం, సో మీ చేతి నుంచి జారిపోతుంది. కొంతమందికి 50% నెగిటివ్తో ఉంటుంది. శాలరీ వచ్చిన రోజు తప్ప మిగిలిన 29 రోజులు ఎవరో ఒకరిని ఏదో ఒక హెల్ప్ అడిగి తీసుకుంటూనే ఉంటారు. ఇది 50% నెగిటివ్. కొంతమందికి మనీ నెంబర్ అనేది కనపడదండి, మిస్ అవుతుంది. అంటే మిస్సింగ్ నెంబర్లో మీ మనీ నెంబర్ ఉండటం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సంపాదన అనేది కనపడదు. ఈ సంపాదన ఎలా వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, బిజినెస్ చేస్తామా, లేకపోతే తల్లిదండ్రులు సంపాదించిన దాని మీద మనం గెట్ ఆన్ అవుతామా? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు, మా అన్నయ్యకి ఎక్కువ ఆస్తి ఇచ్చేస్తున్నారు, నాకు ఇవ్వటం లేదు. ఇమ్మీడియట్గా అక్కడ నెంబర్స్ చెక్ చేస్తే కనపడుతుందండి అతని మనీ నెంబరు మిస్సింగ్ నెంబర్లో ఉండటం. సో న్యూమరాలజీ చెప్పేది ఏంటి అంటే, మీ మనీ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక పాజిటివ్గా ఉందనుకోండి, మీరు ఏం చేసినా కలిసి వస్తుంది. ఆ మనీ నెంబర్ రివర్స్లో ఉంటే చాలా మటుకు మనం వినే మోసాలు, ఇబ్బందులు రకరకాలు మీ లైఫ్లో కనపడుతూనే ఉంటాయి. అలా మిస్సింగ్ నెంబర్లో ఉన్నటువంటి నెంబర్ని మనం మనీ నెంబర్గా మార్చగలమా? అప్పుడు మనం ఏం చేయాలి? 5 ఏళ్లలో మీ మనీ నెంబర్ ఏమన్నా మారిందా పొజిషన్? మిస్సింగ్ నెంబర్లోంచి అట్లీస్ట్ న్యూట్రల్కి వచ్చేసిందా, లేకపోతే మిస్సింగ్ నెంబర్లోంచి పాజిటివ్కి వచ్చిందా? మనిషికి జనరల్గా ఒక 5 years తర్వాత నుంచి మీ నెంబర్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. అప్పటిదాకా నెగటివ్లో ఉన్న నెంబర్ మీకు పాజిటివ్గా రావచ్చు, పాజిటివ్గా ఉన్న నెంబర్ న్యూట్రల్కి వెళ్ళచ్చు, నెగిటివ్ కూడా వెళ్ళచ్చు. అందుకే ఒక్కోసారి చాలా బాగుంది పీరియడ్ అని చెప్పిన వాళ్ళే ఈ సంవత్సరం నుంచి మాకేం బాగాలేదు అంటుంటారు. దానికి కారణం ఇదేనమ్మా.